నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. సాంప్రదాయాలను మర్చి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనడం సమంజసమా అని ప్రశ్న. నగరంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. శివనామ స్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు. రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేదన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎన్ని సమస్యలున్నా ప్రజల కోసం కలిసే ఉంటామని వ్యాఖ్య. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే బయటకు తెస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన సభ కౌరవ సభ అని, కౌరవ సభను గౌరవ సభ చేశాకే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశానన్నారు. గౌరవ సభను అవమానించే పార్టీ ఇవాళ అసెంబ్లీలో లేకుండా పోయిందన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననడం ఎప్పుడు చూడలేదన్నారు. సాంప్రదాయాలను మర్చి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనడం సమంజసమా అని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది తాము కాదని ప్రజలని అన్నారు. వైసీపీ నేతలు కేవలం 11 నిమిషాలే సభలో ఉన్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు. 200 ఉన్న పెన్షన్ను 2000కు, ఆ తర్వాత 4000 చేస్తామని, దివ్యాంగుల పెన్షన్ను 6000కు పెంచామని, మంచానికే పరిమితమైన వారికి 15,000 పెన్షన్ ఇస్తున్నామని అన్నారు. పెన్షన్ల రూపంలో ఏటా 34,000 కోట్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే అని అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం తాము కలిసి పోటీ చేయటం లేదని, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలన్న లక్ష్యంతోనే కలిసి పోటీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ లేకుంటే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయలేమని భావించామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్న కేంద్రానికి ధన్యవాదాలని ఆయన తెలియజేశారు. ఏదైతే ఆ రోజు ఎన్నికల్లో నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏ కూటమిలో ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. ఈరోజు కూడా చెప్తున్నాం, చిత్తశుద్ధితో పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, రాత్రింబగళ్ళు శ్రమ చేస్తాం. మేము చెప్పిన మాటలను నిలబెట్టుకోవడానికి అనుక్షణం పనిచేస్తామని మరొక్కసారి ఈ అసెంబ్లీలో ఈరోజు అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే వచ్చిన వెంటనే ఒకప్పుడు 200 రూపాయలు పింఛనుంటే 2000 రూపాయలు 14-19 నేనే చేశాను. అదే సమయంలో 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేశాం. ఇంకొక పక్కన దగ్గర దశ మీరు చూస్తే 8,08,570 మంది దివ్యాంగులు. ఈరోజు మీరు చూసినప్పుడు 5 సంవత్సరాలు ఒక్క పైసా పెంచలేదు. 3,000 రూపాయల నుంచి ఒకేసారి 6,000 రూపాయలు చేసిన కూటమి ఎన్డీఏ కూటమి. అదే మార్గదర్శ కడాన లెప్రసీ పేషెంట్స్ కూడా డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళకి మనసు రాకపోతే 7,033 మందికి 6,000 రూపాయల చొప్పున ఇచ్చాం. ఈరోజు అధ్యక్ష మీరు చూస్తే 3,000 నుంచి 4,000 చేశాం, 3,000 నుంచి దివ్యాంగులకు 6,000 చేశాం. కొంతమంది లెప్రసీ కానీ డయాలసిస్ పేషెంట్స్ 10,000 చేశాం. కొంతమంది బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చి మానవత్వాన్ని నిరూపించుకున్న కూటమి ఎన్డీఏ కూటమి. దీనికోసం అధ్యక్ష భారతదేశంలో నేను చాలా గట్టిగా చెప్పగలుగుతున్నాను, దగ్గర 33,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 64 లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం, సింగిల్ లార్జెస్ట్ ప్రోగ్రామ్ కంట్రీలో ఈ యొక్క పెన్షన్స్ అధ్యక్ష. ఇది ఎవ్రీ మంత్ ఒక పవిత్రమైన సేవాభావంతో ఇస్తున్నాం. ప్రతి నెల మొదటి తారీఖు వెళ్తున్నాం. మొదటి తారీఖున ఈ పింఛన్లను ఇచ్చి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. పేదవాళ్ళని లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళకు అన్ని విధాలు ఆదుకోవడం కోసం మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇదే కాదు దిశ, ఒకప్పుడు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఉద్యోగస్తులకి, ముసలి వాళ్ళకి పింఛన్లు ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు గర్వంగా చెప్తున్నా, మొదటి తారీఖున ఎన్ని కష్టాలున్నా పింఛన్లు పేదవాళ్ళకి ఇవ్వడమే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరికీ అదే రోజున పింఛన్లు ఇచ్చే జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం.
అది ఈ ప్రభుత్వం సాధించిన విజయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఒకసారి బాధేస్తుంది. ప్రభుత్వం యొక్క మానవత్వాన్ని అద్దం పడుతుంది. అన్నా క్యాంటీన్ వీళ్ళు ఏమీ చేయక్కర్లేదు. కట్టిన బిల్డింగ్లన్నీ కూడా అన్నం పెడతా ఉంటే ఉన్న పడంగా వచ్చి పేదవాళ్ళ మీద కోపంతో వాళ్ళ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. అన్నా క్యాంటీన్లు క్లోజ్ చేశారు. ఇది నాకైతే అర్థం కలదు దిశ. ఈరోజు ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు అన్నదానం ప్రవేశపెట్టాడు. ఈరోజు 2000 కోట్ల రూపాయలు కార్పస్ వచ్చింది. వడ్డీతో ఇంకా చాలామంది దానం చేస్తున్నారు. అంటే ఈరోజు ఒక సంకల్పం అనేది ఎవరు చేశారనేది కాదు, అది మంచా చెడా అని ఆలోచించకుండా ఈరోజు అదే కానీ తర్వాత వచ్చిన టీటీడీ బోర్డు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ తిరుమలలో అన్నదానాన్ని కూడా వద్దని చెప్పి క్యాన్సిల్ చేసి ఉంటే ఏమైంది అధ్యక్ష? ఆ విధంగా చేయలేదు కాబట్టి అది కంటిన్యూ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు మేము వస్తానే మళ్ళీ 204 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు పెట్టి తద్వారా పేదవాళ్ళందరినీ ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. శివనామ స్మరణతో విజయవాడ కృష్ణా తీరం మారుమోగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పుణ్యస్నానం ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున కృష్ణా నది తీరానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి భక్తులతో స్నానఘాట్లు కిక్కిరిశాయి. నది స్నానం, జల్లు స్నానం ఆచరించిన భక్తులు అనంతరం సమీపంలోని శివాలయాలను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేక ప్రియుడైన శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని విజయవాడలో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు భక్తులు. శివరాత్రి పండుగ సందర్భంగా విజయవాడ కృష్ణా తీరంలో సందడి నెలకొంది. శివ దర్శనానికి వచ్చిన భక్తులు ముందుగా కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకున్న అధికారులు ప్రత్యేక జల్లు స్థానాలకు ఏర్పాట్లు చేశారు. వేకోజాము నుంచి భక్తులు పుణ్యస్నానం ఆచరించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున తరలివచ్చారు. నగరవాసులే కాకుండా సుదూర ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో ఘాట్లకు వచ్చారు. దీంతో దుర్గాఘాట్ భవనాన్ని పున్నమి ఘాట్లకు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు నదీ తీరాన కృష్ణమ్మకు పూజలు చేసి దీపారాధనలు చేశారు. పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు సమర్పించారు. జంగమయ్యల శంఖారావాలు, డమురుక నాదాలతో స్నానఘాట్లు మారుమోగాయి. శివరాత్రి నాడు పుణ్య స్నానమాచరించి ఉపవాసం ఉండి పరమేశ్వరుని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు. శాసనసభ్యులు పౌరులకు ఆదర్శంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గవర్నర్ ప్రసంగిస్తుంటే వైఎస్ఆర్సీపీ నేతలు అలా ప్రవర్తించవచ్చా అని ప్రశ్నించారు. ఆ పార్టీ నాయకులు గొడవ బూతులకు పర్యాయ పదాలుగా మారారని విమర్శించారు. చట్టాలు చేయాల్సిన వాళ్ళే నియమాలు ఉల్లంఘిస్తే ఎలా అని నిలదీశారు. అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ విధ్వంసం చూస్తే వివేక హత్య గుర్తొచ్చిందని వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీని 5 ఏళ్లు తట్టుకుని నిలబడిన చంద్రబాబు నాయుడుకు హ్యాట్స్ ఆఫ్ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆ పార్టీ నేతలు అసెంబ్లీలోనే ఇలా ప్రవర్తిస్తే బయట ఇంకెలా ప్రవర్తిస్తారోనని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్ అని తెలిపారు. గవర్నర్ సందేశాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు బాయ్కట్ చేయడం దురదృష్టకరమన్నారు. వారు ఇబ్బంది పెడుతున్న గవర్నర్ విజయవంతంగా ప్రసంగం పూర్తి చేస్తారని, అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా తెలిపారు. గవర్నర్ గారి ప్రసంగానికి మనస్ఫూర్తిగా మా పార్టీ తరఫు నుంచి, నా తరఫు నుంచి మనస్ఫూర్తిగా దానికి మద్దతు తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. ఇక్కడున్న ఎక్కువ మంది చాలా సీనియర్ నాయకులు, మోస్ట్ ఆఫ్ దెమ్. నాకు ఇలాంటి సెషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను అంటే గొడవ ఎలా ఉంటుంది అసెంబ్లీలో నాకు తెలియదు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే నేను ఇట్లాంటి గొడవలు టీవీల్లో గతంలో తెలంగాణ నరసింహన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం అప్పుడు గొడవలు చూసాను, టీవీలో చూసామని. అట్లీస్ట్ దానికి ఒక కారణం ఉండిందో, ఇంకో విభేదించే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ విభేదించడానికి ఏముందో నాకు తెలియలేదు. నేను అనుకుంటా ఉన్నాను, ఇలా ప్రవర్తించచ్చా, ఇలా చేయొచ్చా అంటే ఇది లీడర్స్ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ కదా. రాష్ట్రానికి ప్రథమ పౌరులైన గవర్నర్ గారు ఇలా ఈ స్థాయిలో ఉండి ఆయన మర్యాదపూర్వకంగా వచ్చి మన బడ్జెట్, మన రాష్ట్ర విధానాలని ఆయన ప్రవేశపెట్టి మాట్లాడుతూ ఉంటే గౌరవించే విధానం ఇదేనా అని అనిపించింది. సో నేను మనోహర్ గారితో మాట్లాడుతాను, మా సహచరులు, మంత్రి, మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారితో.
నా రూల్ బుక్ మేము ఇద్దరు మాట్లాడుకుంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏంటి సార్ ఇలాగే మాట్లాడేస్తారంటే దాంట్లో చూపించాను. చాప్టర్ 5లో when the House assembles under Article 175 or 176 of the Constitution, every member shall maintain the dignity and solemnity of the occasion before, during, or after the Governor's address and shall not obstruct or interrupt the address in any manner. Maintenance of dignity and solemnity at Governor's address అనేది చాలా స్పష్టంగా ఈ రూల్ బుక్లో ఉంటే మనమే రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళం. వారికి సంఖ్యాబలం ఉందా లేదా పక్కన పెడితే ఎవ్రీ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్ హ్యాస్ అ రెస్పాన్సిబిలిటీ టు ఫాలో ది రూల్స్. మనమే కనుక రూల్స్ని బ్రేక్ చేస్తే ఇంక మన ప్రజలకి కానీ చూసే వాళ్ళకి ఏం చెప్తాం? నాకు చాలా కాలం క్రితం నేను అప్పుడప్పుడు మనోహర్ గారిని అడుగుతూ ఉంటాను, సార్ అసెంబ్లీలో ఇక్కడ ఏమి గొడవలు జరిగినా ఎందుకు కేసులు పడవని, ఇక్కడ ఏమి మీకు కొట్టుకో ఇది నేను నాకు చాలా కామన్ మ్యాన్ ఒక ఇష్యూ, ఒక ఇన్క్విజిటివ్నెస్. అండ్ నాకు పార్లమెంట్లో గొడవ జరిగినప్పుడు ఏమి ఏంటి ఇబ్బంది పెట్టేస్తారు ఏంటంటే ఇక్కడ అవేమి ఉండవు, ఇక్కడ ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్ అన్నట్టుగా మాట్లాడితే వీ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. మన మీద రూల్స్ పెట్టలేదు అంటే ఏం కేసులు పెట్టమండి. ఇదే కనుక నిన్న వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా? కళ్ళల్లో చూడగలరా? నాకు అదే అనిపించింది. అంటే గౌరవించాల్సింది పోయి ఈ విధానం ఏంటనిపించింది. నిన్న టీవీ వాళ్ళని అడిగారు, మీరు వీళ్ళు వైసీపీ నాయకులు ఇలా మాట్లాడారు కదా, మీ ఇదేంటి అని. వైసీపీ సినానిమ్ ఫర్ రక్కస్. అంటే గొడవకు కానీ బూతులు కానీ వాళ్ళు పర్యాయ పదం అయిపోయారు. అంటే నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగా వాళ్ళని తట్టుకొని నిలబడ్డారు, ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తారు. అది ఎంత గట్స్ ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. అలాగే నాకు నిన్న గొడవలు జరుగుతుంటే నాకు అనిపించింది, నాకు ఇవే గుర్తొచ్చినాయి అధ్యక్ష. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజయయ్య పేరిట స్మృతి భవన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరినట్లుగా ఏఐసీసీ జాతీయ కార్యదర్శి మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు తెలిపారు. దామోదరం సంజయయ్య జన్మించిన కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో స్మృతి భవన్ నిర్మించాలని కోరినట్లుగా వివరించారు. నీతి నిజాయితీ కలిగిన నాయకుడు దామోదరం సంజయయ్య అని, అటువంటి మహానాయకుడు పేరుతో స్మృతి భవన్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావాన్ని హనుమంతరావు వ్యక్తం చేశారు. మొదటి హరిజన ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత దామోదరం సంజయయ్య పేరుతో స్మృతి భవనాన్ని ఏర్పాటు చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు కోరారు. నగరంలోని హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్మృతి భవన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లుగా తెలిపారు. లిఖితపూర్వకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి వినతి పత్రాలు అందజేసినట్లుగా వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని ఆశిస్తున్నానని, ఆ మేరకు వైఎస్ షర్మిల కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని హనుమంతరావు డిమాండ్ చేస్తారు. కులగణన చేస్తే ఏ కులం జనాభా బలం ఎంతో తెలుస్తుందని, రానున్న ఎన్నికల్లో కుల జనాభా ఆధారంగా సీట్ల కేటాయింపు జరిగితే బాగుంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చి కేసీఆర్ తప్పు చేశారని హనుమంతరావు అన్నారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చడంతో తెలంగాణ సెంటిమెంట్ పోయిందన్నారు. అందుకే కేసీఆర్ ఓడిపోవాల్సి వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో జనగణనతో పాటుగా కులగణన చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లుగా తెలిపారు. ఇవాళ నేను ఒకటే కోరుతున్నా, ఎందుకంటే నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి, మొట్టమొదటి హరిజన ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉండే. ఆయన ఏఐసిసి అధ్యక్షుడిగా ఒక్కసారి కాదు 2 సార్లు ఉన్నాడు. కేంద్రంలో లేబర్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ కూడా పనిచేశాడు. కానీ చనిపోయినప్పుడు సొంత ఇల్లు లేదు. అలాంటి వ్యక్తి సేవ చేయడానికి ఆయన ఆలోచన విధానాన్ని, మరి ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉండే, కానీ సెపరేట్ అయిన తర్వాత ఆయన కర్నూలులో పుట్టాడు కాబట్టి ఆయనకు సరి అయిన న్యాయం జరగాలి. ఆయనకు ఏదైతే ఏ విలేజ్లో ఉన్నాడో, ఏ విలేజ్లో పుట్టిండో ఆ ప్రాంతంలో ఆయన స్మృతి భవనం కట్టియాలని నేను కోరడం జరిగింది. దానికి గతంలో పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి అనౌన్స్ చేశాడు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు ₹2 కోట్లు అనౌన్స్ చేశాడు. కానీ ఇద్దరు కూడా అదేంది
ఇంకా మెటీరియలైజ్ కాలేదు. కనుక నేను ఇవాళ అనుకున్న ఏంటంటే వాళ్ళిద్దరిని కూడా కలిసి, ముఖ్యమంత్రి గారు నిన్న కలిశాను, ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా కలవడం జరిగింది. కోరింది ఒకటే, శుద్ధి భవన్ పెట్టాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని జిల్లాల పేర్లు కూడా, వైఎస్ఆర్ జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఈ విధంగా జిల్లాల పేర్లు కూడా పెట్టారు. కాబట్టి ఈయన పేరు మీద కూడా కర్నూలు జిల్లాలో పుట్టి పెరిగి కాంగ్రెస్ లో ఒక శాసనసభ్యుడుగా ఎదిగి ఆ తర్వాత ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాడు. కాబట్టి తప్పనిసరిగా ఆయనకు న్యాయం జరగాలంటే ఆయన పేరు కూడా పెట్టాలని ఇద్దరిని కూడా నిన్న కలిసి చెప్పాము, జరిగింది. సంయుక్త కిసాన్ మోర్చా ఆదేశాల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మార్చి 5వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు నిర్వహిస్తున్నామని రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాథేశ్వరరావు తెలిపారు. మార్చి 10వ తేదీన గుంటూరులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు సంఘాలతో ధర్నా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డే శోభనాథేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను విస్మరిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన హామీలు విస్మరించిందని, అందుకే వ్యవసాయ సంఘాలు ఆందోళన చేయవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులకు మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న విద్యుత్ అగ్రిమెంట్లు రద్దు చేయాలన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను తొంగలో తొక్కారని ఆరోపించారు. అటవీ ప్రాంతాల్లో సుబాబుల్, జామాయిల్ పంటలు కాకుండా పండ్ల పంటలు పండించాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చే పంటలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేదానికి తగినటువంటి కృషి జరగకపోవటం చాలా విచారకరం. ముఖ్యంగా ఈరోజు మిర్చి పంట కానీ, కంది పంట కానీ, అట్లాగే కొన్ని తెగుళ్ళ మూలాన మామిడి పంటకు కూడా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే బర్లీ పొగాకు పండించినటువంటి రైతులకి ఏం చేయాలో తొయ్యని పరిస్థితి జరుగుతోంది. టొబాకో బోర్డు ఉన్నప్పటికీ కూడా మేము వర్జీనియా ఫ్యూక్రూ టొబాకో విషయం పట్టించుకుంటాం తప్ప బర్లీ టొబాకో సమస్య మాకు సంబంధం లేదని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యొక్క రీసెర్చ్ సంస్థలు కానీ, అట్లాగే టొబాకో బోర్డు యొక్క ఆధ్వర్యంలో కానీ బర్లీ పొగాకు సంబంధించినటువంటి విత్తనాలు అవి కూడా రైతాంగానికి ఇస్తా ఉన్న పరిస్థితుల్లో మరి ఇబ్బంది వచ్చినప్పుడు ఆదుకోవాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ప్రభుత్వం పైన ఉంటుంది. మరి మిర్చి పంటకు సంబంధించి గతంలోనే మోడల్ ప్రైసు దాదాపు 13,000, 14,000, 15,000 ఉంటే ఇవాళ 11,860 రూపాయలు సుమారుగా ఆ రేటుకి తగ్గితేనే సహకారం ఇస్తాం. అది కూడా మొత్తం పంట మాకు సంబంధం లేదు, మార్కెట్ యార్డ్లోకి తీసుకొచ్చిందంటూ అందులో 25% మాత్రమే ఈ సదుపాయం కల్పిస్తామనేది సరైనటువంటి ఆలోచన కాదు. కనీసంగా మోడల్ ప్రైస్ 18,000 రూపాయలు ఉండవలసినటువంటి అవసరం ఉంది. అట్లాగే మరి రాష్ట్రంలో ఇతర సమస్యలు కూడా చాలా మరి విద్యుత్ విషయంలో కూడా రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కు జై భీమ్ ఆర్గనైజేషన్ తరపున వినతి పత్రం అందజేస్తున్నట్లుగా జై భీమ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు గుండాల కిరణ్ కుమార్ తెలిపారు. ఫ్రీ ఫైర్, పబ్జీ మరియు బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేయాలని, రాష్ట్రంలో రైతు తన పంటకు గిట్టుబాటు ధర లేని సమయంలో ధాన్యంను భద్రపరుచుకున్నట్టుకు ప్రతి పంచాయతీలో కోల్డ్ స్టోరేజ్ను నిర్మించాలని ఆయన కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో జై భీమ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు గుండాల కిరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహకాలు అందటం లేదని, వాటిని పునరుద్ధరించి వారికి ప్రభుత్వం అండగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి డిగ్రీ అర్హత ఉండే విధంగా చట్టం తీసుకురావాలని, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 10వ తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి అత్యాచారం కేసును త్వరితగతిన దోషులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకొని వారి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరారు. మరికొన్ని సమస్యలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలోని అనేక సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ దృష్టి సారించాలని కోరారు. మొదటి అంశం ఫ్రీ ఫైర్ మరియు బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేయాలి. దీనివల్ల యువత మొబైల్ కి అడిక్ట్ అయ్యి, అదేవిధంగా చిన్నపిల్లలు సైతం వీటి వల్ల సమయాన్ని వృధా చేస్తూ బెట్టింగ్ యాప్ల ద్వారా కూడా ప్రాణాపాయ పరిస్థితిలో చాలామంది కొట్టుమిట్టాడడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ అంశం, రాష్ట్రంలో రైతు తన పంటకు గిట్టుబాటు ధర లేని సమయంలో ధాన్యమును నిల్వ చేసుకుంటకు ప్రతి పంచాయతీలో కోల్డ్ స్టోరేజ్ను నిర్మించాలని కుటుంబ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
తర్వాత మూడవ అంశం, రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం నుండి వచ్చే ప్రోత్సాహకాలు అందటం లేదు. వాటిని పునరుద్ధరించి వారికి ప్రభుత్వం అండగా ఉండాలి. నాలుగవ అంశం, రాష్ట్రంలో ICDS ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలను ఎన్నుకునే క్రమంలో ప్రస్తుతం అమలు చేస్తున్న మెరిట్ విధానాన్ని రద్దుపరిచి అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు ఎగ్జామ్ నిర్వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు త్వరలోనే జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అమలు పరుస్తారని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. జై బి. కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల ఇండిపెండెంట్ అభ్యర్థి తీరు విధుల శారద ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడ గాంధీనగర్లో ఆమె ర్యాలీ చేపట్టారు. పట్టభద్రులకు కరపత్రాలు అందజేస్తూ బ్యాలెట్ సీరియల్ నెంబర్ 24 వద్ద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగాల పెన్షన్దారులు, వాలంటీర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వారు పడుతున్న ఇబ్బందులు చాలాసార్లు తన దృష్టికి తీసుకువచ్చారని, వారి తరపున ఉద్యమాలు చేశానని గుర్తు చేశారు. చదువుకున్న పట్టభద్రులందరూ ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని, పట్టభద్రుల సమస్యలపై పోరాడే తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. మేనిఫెస్టోలో వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనంతో ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు నేడు వారిని విధుల్లో నుండి తీసివేసి రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్లకు తాను మద్దతుగా ఉంటానని, తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే మార్చి 4వ తేదీన దుర్గమ్మ సాక్షిగా వాలంటీర్ల కోసం దీక్ష చేపడతానని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎన్నో రకాల బాధలు పడుతున్నారని, ఫీజు రియంబర్స్మెంట్ లేవు, అమ్మఒడి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అంధకారమైన నిస్సహాయతను ప్రదర్శిస్తూ కూటమి ప్రభుత్వం మినుకుంటుందన్నారు. పట్టభద్రులు తనను గెలిపిస్తే నిరంతరం వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పత్రం పైన 24వ నెంబర్ వచ్చింది, సీరియల్ నెంబర్. దానికి ఎదురుగా 1 అంకె వేసి ప్రథమ ప్రాధాన్యత ఓటు నాకు వేసి అత్యధిక మెజారిటీతో మహిళా అమ్మ తల్లులు 1,40,000 పైచిలుకు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు గాని, మేధావులు, మిగతా వారు గాని, నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ప్రతి వాళ్ళు నాకు మద్దతిస్తూ ఓటు వేస్తారని, వాళ్ళు గెలిపిస్తారని, మీ అందరికీ నేను కూడా, నాకు మీరు ఎలా అండగా ఉండి గెలిపిస్తున్నారో మీ హక్కుల కోసం నేను కూడా అలాగే అండగా ఉండి పోరాడతానని ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు కాపు కులంలోని గ్రాడ్యుయేట్స్ అందరూ మద్దతు తెలిపి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి ఆల తారక రామారావు పిలుపునిచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాలోని గ్రాడ్యుయేట్స్ అందరూ విఘ్నతతో ఆలోచన చేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి విజయాన్ని అందించాలని కోరారు. అజిత్ సింగ్ నగర్లోని ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ స్టేట్ కార్యాలయంలో సెంట్రల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా ఆదేశాలతో కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను కాపు కుల గ్రాడ్యుయేట్ అందరూ అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆల తారక రామారావు కోరారు. ఆల తారక రామారావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో మా అన్న కాపు నాయకుడు, సెంట్రల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమాకు వచ్చినటువంటి మెజారిటీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు రావాలని, గతంలో మంత్రి పదవి చేసిన అనుభవం, ప్రభుత్వ పథకాల మీద పట్టుగలిగిన లీడర్ అని ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆల తారక రామారావు అన్నారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు పతిక గోపీనాయుడు, జజ్జర శ్రీనివాసరావు, చలమల శెట్టి ఉమామహేశ్వర, తొత్తుక అశోక్, లింగ రజని తదితరులు పాల్గొన్నారు. మా కులదైవం, సెంట్రల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా గారి ఆదేశాలతో కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి ఏర్పాటు చేసినటువంటి, బలపరిచినటువంటి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కాపు కులస్తుల గ్రాడ్యుయేట్స్ అందరినీ కోరటం జరిగింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాము. అలాగే గతంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మంత్రిగా చేసినటువంటి అనుభవం, ప్రభుత్వ పథకాల మీద, ప్రభుత్వం మీద పట్టు ఉన్న నాయకుడు, కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకోవటం ఎంతో ముఖ్యం. ఎందుకంటే గతంలో ఆయన చేసిన సేవలు చాలా ఉన్నాయి. అలాగే ఈసారి కూడా మా అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ గారిని ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో గతంలో మా నాయకుడు,
మా ఎమ్మెల్యే ఉమా గారికి ఏదైతే మెజారిటీ తీసుకొచ్చామో అదే విధంగా ఆయనకి కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీ తీసుకొచ్చే దిశగా కాపు కులస్తుల గ్రాడ్యుయేట్ సోదరులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి 1వ నెంబర్ గుర్తు మీద ఓటు వేసి ఆయన్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ తరఫున కోరటం జరుగుతుంది. నా పేరు ఆలా తారక రామారావు, ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. అగ్నికి పెసరపైరు ఆహుతి అయి కౌలు రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఉంగుటూరు మండలం పొట్టిపాడులో 3 ఎకరాల పెసరపైరు దగ్ధమైంది. గ్రామానికి చెందిన కౌలు రైతు బుక్య బాలాజీ నాయక్ చెందిన పైరుగా గుర్తించారు. సుమారు 3 ఎకరాల పెసరపైరు అగ్నికి ఆహుతైంది. కౌలు రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. అప్పులు తీసుకువచ్చి పైరుకు పెట్టుబడులు పెట్టామని కౌలు రైతులు విలపిస్తున్నారు. అధికారులు స్పందించి తమకు సహాయం చేయాలని కోరుకుంటున్నారు. ప్రేమగౌడ నాయక్ అండి, పొట్టిపాడు అండి మాది. మా బాలాజీ గారు మా నాన్నగారు అతను పొట్టిపాడులో 10 ఎకరాల పొలం కౌలుకి చేస్తున్నారండి. ఇద్దరం కలిసి వ్యవసాయం వేరే చోట చేస్తుంటే ఈ లోపల మంటలు వచ్చాయని పక్క చేయని ఆయన చెప్తే వచ్చామండి. వచ్చిన తర్వాత మంటలు ఆర్పేలోపు 3 ఎకరాలు కాలిపోయిందండి. ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తే ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు ఆర్పింది. సుమారు ఎంత నష్టం జరిగింది? 1,20,000 దాకా నష్టం ఉండేది సార్. అన్నీ బయట నుంచి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టాం మేము. దానివల్ల నష్టం కొంచెం గవర్నమెంట్ నుంచి ఏమైనా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాం సార్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. సాంప్రదాయాలను మార్చి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనడం సమంజసమా అని ప్రశ్న. నగరంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. శివనామ స్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు. రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేదన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎన్ని సమస్యలున్నా ప్రజల కోసం కలిసే ఉంటామని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.